యోహాను సువార్త 1వ అధ్యాయం 33వ వచనం. నన్ను పంపినవాడు నీ వెవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిచ్చువాడని నాతో చెప్పెను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యమిచ్చితి నన్ను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీకే వందనములు, స్తుతులు, స్తోత్రం రాజా. గత కాలమంతట్లో కూడా ప్రభానైనా మమ్మల్ని కాపాడినందుకు వందనాలు. ఈ వేళ మంచి సమయాన్ని మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. మీ ఆలయంలో చేరి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే కృపను భాగ్యమును మీరు మాకు అనుగ్రహించినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభా, చేరవచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. రాలేనటువంటి బిడ్డను సకాలంలో తోడుకొని రమ్ము నాయన. యేసే ప్రభా, మీ వాక్యం ద్వారా ప్రభా, తండ్రి కుమార పరిశుద్ధాత్మకు త్రియేక దేవ మీరే మాతోనూ నాతోనూ మాట్లాడగలరని ప్రభా, మీరు పలికినటువంటి వేదం గ్రంథ సత్యమును ప్రభా మేము గ్రహించి మా హృదయంలో పదిలపరుచుకుని ఆ విధంగా జీవించే కృపను భాగ్యమును మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ అవకాశం ఇచ్చినటువంటి నా దేవునికి నిండైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అదే విధముగా నన్ను ఎంతగానో ప్రేమించి ఈ యొక్క సంఘానికి అనేక మారులు వాక్యమును ప్రకటించడానికి పిలిచినటువంటి రెవరెండ్ పి దీన్ దయాళ్ అయ్య గారికి, అమ్మగారికి, మరి అదేవిధంగా సంఘ పెద్దలందరికీ, సంఘస్థులందరికీ కూడా పేరు పేరున నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సెయింట్ మాథ్యూస్ చర్చ్, షాపూర్ నగర్ ప్రాస్టేట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా నిండైనటువంటి వందనములు చెల్లిస్తూ ఉన్నాను. మనకి ఇవ్వబడినటువంటి అంశము ప్రకారముగా ఈనాడు మనకు మన ఆల్మనిక్ ప్రకారముగా వి వర్షిప్ ద ట్రయూన్ గాడ్, త్రిత్వ దేవుని మనము ఆరాధించుదము కదా. కనుక ఈ త్రిత్వము గురించి మనం ఆలోచన చేసినట్లయితే మొట్టమొదట మనకి మత్తయి సువార్త 3వ అధ్యాయము 16-17 వచనములు. మనము ఇది వరకు దేవుని యొక్క క్రియలను కార్యాలను తెలుసుకున్నాం. కుమారుడు కూడా పాత నిబంధన కాలంలో ఆయా సందర్భాలలో వచ్చినట్లుగా కూడా మనం చూడగలం. పరిశుద్ధాత్మ శక్తి చేత అనేకులు ప్రవచించినట్లుగా కూడా చూడగలం. ముగ్గురు కలిసి ఉన్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనము చాలా క్లియర్గా చూడగలం. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే కూడా బాప్తిస్మము పొంది వెంటనే నీళ్ళలో నుండి పైకి వచ్చి ఉన్నాడో, మరి అప్పుడు ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగివచ్చుట చూచెను. అప్పుడు ఒక స్వరం వినబడ్డది. ఆ స్వరం ఏమిటంట? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనేది దేవుని యొక్క స్వరమై ఉన్నది కదా. దేవుడు కనబడుచున్నాడు అక్కడ, దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమైనది, కుమారుడు కనబడుచున్నాడు. అదే విధముగా పరిశుద్ధాత్మ పావురం వలె దిగివచ్చుట, త్రిత్వము మనకు అక్కడ బయలుపరచబడుచున్నది. మరి అనేకులు అనుకున్న విధముగా మరి అనేక సంస్కృతుల్లో సాంప్రదాయాల్లో ఉన్న విధముగా ఈ ఈ త్రిత్వము అనేటటువంటి మాట అనేకమైనటువంటి గ్రంథాల్లో మనం చూడగలం. అయితే మనము పూజించేది త్రియేక దేవుణ్ణి. మరి ఆది నుంచి కూడా ఒక కుటుంబము ఉందంట. ఆ కుటుంబము ఎంతో పవిత్రత కలిగిన కుటుంబము, పరిశుద్ధమైనటువంటి కుటుంబము, ఐక్యత కలిగినటువంటి కుటుంబము, హెచ్చు తగ్గులు లేనటువంటి కుటుంబము. ఒక కుటుంబంలో ఉండాల్సినటువంటి సమస్తమైనటువంటి విలువలు కలిగినటువంటి కుటుంబము, అది త్రియేక దేవుని కుటుంబము, అదే పరిశుద్ధ దేవుని యొక్క కుటుంబము. మనకు ఏ విధంగా అయితే కుటుంబం ఉంటూ ఉందో, తండ్రి మరి తల్లి పిల్లలు ఏ విధంగా ఉంటారో దేవునికి కూడా ఒక కుటుంబం ఉందంట. కనుక ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తే ఏమని ఉంటుంది? మనము మన పోలిక చొప్పున అని ఉంది కదా. మన పోలిక చొప్పున అనగా తన కుటుంబంతో దేవుడు మాట్లాడుచుకున్నట్లుగా మనకు అక్కడ కనబడుతుంది. అంటే మనము అనుకున్న ఈ యొక్క లోకములో ఉన్నటువంటి కుటుంబము చొప్పున కాకుండా దైవిక కుటుంబము,
సమాధానం కలిగినటువంటి కుటుంబము, హెచ్చు తగ్గులు లేనటువంటి కుటుంబము, ఐక్యత కలిగినటువంటి కుటుంబము, అందరూ కూడా ఏకము కలిగినటువంటి కుటుంబము, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు కలిగినటువంటిది దేవుని కుటుంబము. మనము కూడా అదే విధంగా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి మనము ఏ విధంగా అయితే ప్రాణాత్మ శరీరములు కలిగి ఉంటామో, మన శరీరము, మన జీవితాన్ని మనం గమనించినప్పుడు ఏ విధంగా అయితే ఒక మనుషునిలో ప్రాణము, ఆత్మ, శరీరము ఉన్నవో మనము దీనిని బట్టి గమనించవచ్చు దేవునిలో కూడా త్రిత్వము అనేది సాధ్యమే అని నమ్మవచ్చు. అయితే ఈ ముగ్గురు వేరు వేరు మనుషుల, ఈయన కూడా కుమారుడు కూడా దేవుని వంటివాడా, పరిశుద్ధాత్ముడు కూడా దేవుడి వంటివాడా అంటే ఆ విధంగా అంటానికి వీలు లేదు. ఎందుకంటే ముగ్గురు ఒకే శక్తి ఉన్నది, మరి అందరికీ కూడా ఒకే జ్ఞానం ఉన్నది కనుక ముగ్గురులో కూడా మరి హెచ్చు తగ్గులు లేవు. ఒకరు గొప్ప, ఒకరు తక్కువ అని లేనే లేదు. అందరూ కూడా సమానము. ఆ యొక్క కుటుంబం ఏ విధంగా ఉంది అనంటే ఒకరినొకరిని విడదీయలేనటువంటి కుటుంబముగా ఉంటూ ఉంది. కనుక ఈ త్రిత్వ సిద్ధాంతము మరి హేతువాదులకు వ్యతిరేకంగా కనబడుతుంది. అది వారికి అర్థం కాదు. కానీ క్రైస్తవులకు, దేవుని నమ్మినటువంటి వారికి అందులోని శక్తిని మనము తెలుసుకోగలము. కనుక వీటి గురించి మనం ముఖ్యంగా చూసినప్పుడు ఎక్కడెక్కడ మనకు కనబడుతుందంటే ఆదికాండం 1వ అధ్యాయం 26 మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అనే మాట, అనగా అక్కడ దేవుడు ఒక్కడుగా లేడు అనే మాట మనకు అర్థమవుతూ ఉంది. రెండవదిగా మనము చూసినప్పుడు ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మత్తయి సువార్త 3వ అధ్యాయం 16-17 చూస్తే ఇక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడగు దేవుడు కనబడుచున్నట్లుగా మనము చూడగలం. అదే విధముగా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ది గ్రేట్ కమాండ్మెంట్, మత్తయి సువార్తలో 28వ అధ్యాయం చివరి వచనాలు చూద్దాం. 19వ వచనం మనం గమనించినప్పుడు అక్కడ చెబుతూ ఉన్నాడు. ఏమని అంటున్నాడు అంటే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు అనే మాట ఇక్కడ కనబడుతుంది. ఏం చెప్పారంటే ఇది మరి యేసయ్య తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మము ఇవ్వమన్నాడు. అంటే ముగ్గురు కూడా ఐక్యత కలిగి ఉన్నటువంటి వారిగా కనబడుతున్నారు. ముగ్గురు కూడా ఏక దేవునిగా కనబడుతున్నారు. ముగ్గురు కూడా త్రిత్వములోని భాగమై ఉన్నటువంటి వారిగా మనకు కనబడుతూ ఉన్నారు. అదే విధముగా అపస్తలులు కూడా ఇందాక చదువుకున్న పత్రికల పాఠములో 2వ కొరింథీయులు మరి 13-14లో మనం చదివినప్పుడు అక్కడ మనకు కనబడుతూ ఉన్నది ఆశీర్వచనము మనకు అక్కడ కనబడుతుంది. అది ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడై ఉండునుగాక అనే మాట అక్కడ కనబడుతుంది. అంటే ఇక్కడ మొట్టమొదట యేసుక్రీస్తు కృప, అలాగే దేవుని ప్రేమ, ఆ విధముగానే పరిశుద్ధాత్మ సహవాసము మనకందరికీ కూడా తోడై ఉండాలని బ్లెస్సింగ్ ఇస్తున్నాడు అపొస్తలుడైన పౌలు. మరి వారికి బోధ చేసిన తర్వాత, వారిని హెచ్చరించిన తర్వాత, దేవుని వాక్యములో స్థిరపరిచిన తర్వాత వారికి ఇచ్చేటటువంటి ఆ యొక్క బ్లెస్సింగ్ ఏంటంటే యేసుక్రీస్తు కృప మొట్టమొదట కలగాలి. యేసుక్రీస్తు కృప ద్వారానే మనము దేవుని బిడ్డలమవుతున్నాం. యేసుక్రీస్తు కృప ద్వారానే దేవుని యొక్క ప్రేమ అనగా ఎట్టిదో మనము తెలుసుకోగలుగుతున్నాం. కనుక వీటిని ఎవరు మనకు నేర్పిస్తారు, ఎవరు దీన్ని కరెక్ట్ అని చెప్తారని అంటే పరిశుద్ధాత్మ ప్రభువు దీనికి ముద్ర వేస్తూ ఉన్నాడు. అప్పుడు త్రిత్వము అయినటువంటి దేవుడు ఆ త్రిత్వములో ఉన్నటువంటి ఆ యొక్క సహవాసము, ఆ యొక్క ఐక్యత ఏ విధంగా ఉందో ఈనాడు సంఘములో అటువంటి ఐక్యత, సమాధానము కలిగి ఉండాలని దేవుడు కోరుకొనిచున్నాడు. ఆ త్రిత్వానికి ఆనాడు త్రిత్వము అంటే ఇద్దరు లేక ముగ్గురు అనే మాట ఏ విధంగా ఉంటుందో, సమాధానం కలిగి ఉంటుందో, ఇప్పుడు సంఘమంతటిలో కూడా ఆ సమాధానాన్ని చూడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు.
కనుక ఈ ముగ్గురు కలిసి చేసేటటువంటి పని మరి ఎన్నో విధాలుగా మనకు కనబడుతూ ఉంది. కనుక దీని గురించి మనము కొద్దిగా ఆలోచన చేసినప్పుడు మరి అందరికీ తెలుసు వాటర్ దాని యొక్క మరి ఫార్ములా ఏంటో H2O అంటారు కదా. అంటే దాంట్లో 3 భాగాలుగా ఉంది. మరి ఆ యొక్క నీటిని చల్లబరిస్తే అది ఐస్ గడ్డగా మారిపోతుంది, ఐస్ లాగా అవుతుంది. అదే నీటిని వేడి చేస్తే ఆవిరిగా మారిపోతుంది. మూడిటిలో ఉన్నటువంటి గుణము నీరే కదండి, ఆ 3 ఒకటే. కనుక అదే విధముగా ఎర్రని ఎండను కూడా మనం చూసినప్పుడు దానిలో కూడా 3 రకాలైనటువంటి కిరణాలు మనకు కనబడతాయి. ఒకటి ఎర్రనిది, మరి అదే విధముగా పసుపు పచ్చ, అదే విధముగా నీల రంగు కలిగినటువంటి కిరణాలు అందులో మిశ్రితమై ఉంటాయి, కలిసి ఉంటాయి. అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలకు చిహ్నముగా అవి ఉంటూ ఉన్నవి. ఒకవేళ ఈ వేదాంతమంతా మనకు అర్థం కాకపోతే ఇప్పుడు నేను ఒక మాట చెబుతాను. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను బోధిస్తున్నా, ఇక్కడ నుంచి నేను మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ సంఘములో కూర్చున్నటువంటి వారు నన్ను ప్రత్యక్షంగా చూడవచ్చు, నా మాటలు వినవచ్చు. ఒకవేళ మీరు నాతో సంభాషించాలంటే సంభాషించవచ్చు. కానీ బయట ఉన్నటువంటి వారికి, మరి అక్కడ కూర్చోండి మరి ఇక్కడ కనబడినటువంటి వారికి కేవలము శబ్దము మాత్రము వినబడుతుంది. అనగా మరి వారికి ఈ యొక్క మైక్ ద్వారా కనెక్షన్ ఇవ్వబడినటువంటి దాని ద్వారా వారికి ఇప్పుడు నేను ప్రకటిస్తున్నటువంటి మాట అది శబ్దమై ఆ యొక్క మైక్ ద్వారా ఆ యొక్క స్పీకర్ల ద్వారా వారికి ఆ వాక్యము వెల్లడి అవుతుంది. అదే టీవీలో ఒకవేళ చెబుతున్నాను అనుకోండి, అక్కడ వారు నా వాక్యాన్ని వినగలరు, అదేవిధంగా నన్ను చూడగలరు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వారు ఒకవేళ సంభాషించాలంటే మరి ఆ విధంగా వారు చెయ్యలేరు. కానీ 3 కార్యములను మానవుడనైనటువంటి నేనే ఈ విధంగా చేయగలుగుతుంటే దేవుని యొక్క గొప్ప కార్యములు ఏ విధంగా ఉంటాయి? మానవునికి ఉన్నటువంటి జ్ఞానమును బట్టే దేవుడు అనేక విధాలుగా వారికి ఉన్న తలాంతులను వాడుకొనుచూ ఉంటే దేవుని యొక్క జ్ఞానము ఇంకా ఎంత అత్యధికముగా ఉంటుంది మనం గ్రహించాలి. అందుకే మనం ఇందాక చదువుకున్నటువంటి యోహాను సువార్తలో ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అనే మాట అక్కడ మనము చూడగలం. అదే ఆదికాండము 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ 2వ వచనంలో చూస్తే మరి దేవుడున్నాడు, వాక్యము ఉన్నది. మరి దేవుడు ప్రకటించగాని పలుకగాని, అనగా పలుకుట అంటే వాక్యము, కొన్ని పలుకుట ద్వారా ఆ యొక్క శబ్దము విడుదల అయి ఆ కార్యాన్ని జరిగించినట్లుగా మరి అదే విధముగా అప్పటి వరకు కూడా ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. అంటే అక్కడ కూడా 3 త్రిత్వమైనటువంటి దేవుడు మనకు కనబడుతున్నాడు కదా. కనుక అక్కడ దేవుడు ఉన్నాడు. దేవునిలో నుంచి ఒక అద్భుతమైనటువంటి జ్ఞానము, అద్భుతమైనటువంటి వాక్యము బయలువెడలినది. అది ఏమని వెడలిందంటే ఆయన ఒక ఆలోచన చేశాడు. ఆ ఆలోచన ప్రకారముగా సమస్త సృష్టిని సృష్టించాలనుకున్నాడు. మరి ఏమీ లేనటువంటి దానిలో నుంచి సృష్టించదలుచుకున్నాడు, శూన్యములో నుంచి సృష్టించదలుచుకున్నాడు. ఆయన ఆలోచన చొప్పున పలుకగా ఆ యొక్క పలుకు, ఆ వాక్యము ఆ కార్యాన్ని చేసింది. ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్య కృపా సత్య సంపూర్ణుడుగా నివసించాడు. మన మధ్య అదే వాక్యము శరీర ధారణ జరిగి ఆయన యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకములకు తెంచాడు. కనుక వాక్యమై ఉన్నటువంటి దేవుడు ఇక్కడ ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే దేవుడు వాక్యమై ఉండెను అని అక్కడ కనబడుతుందా? వాక్యము దేవుడై ఉండెను అని మనకు కనబడుతుందా? వాక్యము దేవుడై ఉండెను అనగా అక్కడ
సమానత్వము కలిగినటువంటి దేవుడు, ఈయన కూడా దేవుడే అనేటటువంటి మాట. అనగా ఆదిలో అనేకమైనటువంటి సంస్కృతులలో ఉన్నటువంటి దానిని బట్టి ఈ త్రిత్వ ఆచారం ఉంటుంది. కాబట్టి మీరు కూడా అదే విధముగా త్రిత్వ దేవుని ఆరాధిస్తున్నారు అని ఆదిమ క్రైస్తవులను కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటే 325వ ఏడీలో 325 ఏడీలో మనము ప్రసంగం అయిపోయిన తర్వాత నైసియా విశ్వాస సూత్రమును మనం చెప్పుకుంటాం కదా. ఆ నైసియా విశ్వాస సూత్రం ఏమిటంటే, తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్ముని, త్రియేక దేవుణ్ణి మేము నమ్ముచున్నాం అనేటటువంటి మాటను గట్టిగా మనం పలుకుతాం, గట్టిగా ఒక్కానిస్తాం. ముగ్గురు సమానత్వము కలిగినటువంటి దేవుడని మనం చెబుతాం. అదే నైసియా అనేటటువంటి అప్పుడు వారు పెద్దలందరూ కూర్చొని ఈ త్రిత్వానికి కావాల్సినటువంటి సమాధానాన్ని, జవాబును వారు ఏర్పాటు చేశారు. అప్పుడు ఏమని చేశారని అంటే, ఈ త్రియేక దేవుడు ఎటువంటి డెసిషన్ తీసుకున్నారంటే, దేవుడు ఒకడే, తండ్రి దేవుడే, కుమారుడు దేవుడే, పరిశుద్ధాత్ముడు దేవుడే అనేటటువంటి తీర్మానాన్ని తీసుకొని వాళ్ళందరూ కూడా త్రియేక దేవుడు, ముగ్గురు మూడు స్వభావములు కలిగినటువంటి వారని కాదు, అన్నిటిలోనూ సమముగా ఉన్నటువంటి వారని. దేవునికి ఒక ప్రణాళిక కలిగినప్పుడు, ఆయన ఏదైనా చేద్దామనుకున్నప్పుడు ఆ కార్యములో ఎవరు దాన్ని కొనసాగిస్తాడనుకున్నప్పుడు ఆయన నోటి నుంచి వచ్చినటువంటి వాక్యమే ఆ కార్యములో గుండా ప్రయాణించి ఆ కార్యములో ఏదైతే చెయ్యదలుచున్నాడో దేవుడు దానిని చెయ్యటానికి తానే శరీరధారిగా అవుతానని తనను తాను సమర్పించుకున్నట్లుగా మనం చూస్తాం. మన కృపతో దేవుడు చూపించినటువంటి మార్గంలో మనం వస్తే ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య అంటే కృప అనేది మనం ఏమీ ఇవ్వకనే ఏమీ చేయకనే ఆయన మన కొరకు తన ప్రాణమును పెట్టాడు కదా, అది కృప. సత్యమే బోధిస్తాడు ఆయన, మరి ఒక మాట చెప్పనే చెప్పాడు. అవునంటే అవును, కాదంటే కాదు అని ఆయన అంటాడు, మనల్ని కూడా అనమంటాడు. ఇంతకు మించి వేరొక మాట మీరు అనవద్దు అని ఆ మాట అంటూ ఉన్నాడు. వీటిల్లో ఈ రెండిటినీ కనుక శరీర రూపమును మరి ఏర్పాటు చేస్తే ఏ విధంగా ఉంటుందంటే, అది సంపూర్ణముగా యేసుక్రీస్తు ప్రభువుగా కనబడుతుంది. ఆయన సత్యమే చెబుతూ ఉంటాడు. ఆయన సత్యము తప్ప వేరొక మాట ఎన్నటికి మాటలాడడు. ఆయన కృప ఆయనకు అదొక కిరీటముగా ఉంటూ ఉంది. అది ఎంతోమంది కృపను వేరేగా అన్వయించుకుంటారు, తమ వేరే వాళ్ళకి అన్వయిస్తూ ఉంటారు. కానీ అది యేసుక్రీస్తు ప్రభు మాత్రమే చెల్లినది ఈ కృప. కనుక మరి మన మధ్య సంచరిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు దేవుడి యొక్క ప్రేమ ఎటువంటిదో ఈ లోకంలోనికి వచ్చి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నప్పుడు ఇంకా నీవు దేవుడి యొక్క ప్రేమ ఇంకేమై ఉందో అని అనుకుంటున్నావా? నీ యొక్క పాప భోగేచ్ఛలు కనబడాలి అని చూస్తూ ఉంటే నీవు మరి నివ్వరపోతావు. నీకు ఏ విధంగా కూడా మరి ఆ యొక్క రక్షణ దొరకదు. దేవుడు చూపించినటువంటి పరిపూర్ణమైనటువంటి రక్షణ ఆ యేసుక్రీస్తు ప్రభు వారిలో మాత్రమే ఉంటూ ఉంది. కనుక ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. మనము దేవుని బిడ్డలుగా ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి, మనము ఒకవేళ తెలిసి చేసినా తెలియక చేసినా దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి మనం ఆ రక్షణలోనికి వచ్చాము. కాబట్టి ఆ కృపను బట్టి మనల్ని ఎప్పుడూ కూడా ఆయన రక్షిస్తూ క్షమిస్తూ ఉంటాడు. కానీ పదే పదే కావాలని తప్పు చేస్తే దానికి పాపక్షమాపణ లేదు. దేవుని కుమారునికి వ్యతిరేకముగా మాట్లాడేటటువంటి వానికి పాపక్షమాపణ కలదేమో గాని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడితే అననీయ సప్పీరాల వంటి జీవితం అయిపోతుంది. ఒకప్పుడు పరిశుద్ధాత్మ ప్రభువు లేడు, విశ్వాసిగా నీవు ఆయనను పొందుకున్నావు. పొందుకున్నాక ఆ విధంగా జీవించాలని కోరుకుంటే
పరిశుద్ధాత్మతో ఆటలు ఆడకూడదు అనేటటువంటి మాట అక్కడ మనకు చెప్పబడుతూ ఉంది. ధర్మశాస్త్రము మోసే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. కనుక కేవలము యేసుక్రీస్తు ప్రభువు ద్వారానే దేవుని యొక్క ప్రేమ ఎటువంటిదో, ఆ కృప ఏమై ఉన్నదో, ఆ సత్యము ఏమై ఉన్నదో మనము తెలుసుకోగలుగుతున్నాం. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. దేవుణ్ణి ఎవరు ఎప్పుడైనా చూశారా? మోషే చూశాడా? అబ్రహాము చూశాడా? దావీదు చూశారా? వారు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ఆయన యొక్క ఛాయను మాత్రమే చూడగలిగారు. ఆయన ఒక చల్లని దయను మాత్రమే చూడగలిగారు. ఆయన ఉన్నది ఉన్నట్టుగా ఎవరు కూడా ఆయనను చూడలేదు. కనుక దేవుడు ఏమై ఉన్నాడో మనకు కనపరచడానికి ఈ లోకానికి వచ్చాడు. దేవుని యొక్క గుణగణాలను మనకు తెలిపాడు. ఈ లోకములో ఉన్నాము కనుక ఈ లోక సంగతుల గురించి విచారిస్తూ ఆలోచన చేస్తున్నటువంటి మనకు, ఇంతకు మించినటువంటి జ్ఞానము లేనటువంటి మనకు పరలోక జ్ఞానము యొక్క తాళపు చెవిని ఇచ్చి అందులో ఉన్నటువంటి సత్యమును, అందులో ఉన్నటువంటి మర్మములను, అందులో ఉన్నటువంటి ఆశీర్వాదములను ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఒకప్పుడు తెలియదు, ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా ఈ లోకమే కాదు, పరలోకం అనేది ఒకటి ఉన్నది. అక్కడ దేవుడు ఉన్నాడు. ఆయనతో మనము నిత్య నివాసము చేయవచ్చు, ఆయనతో సహవసించవచ్చు, ఆయనతో ముచ్చటించవచ్చు, ఆయనను కొనియాడవచ్చు. నిత్యము నిరంతరము ఎల్లప్పుడూ దేవునితో కలిసి జీవించవచ్చు, ఆ నోకుతో నడిచినటువంటి అనుభవము కలిగి ఉండవచ్చు అని ఆయన చెప్పుచూ ఉన్నాడు. కానీ ఈ విషయాలన్నీ కూడా మనము మన యొద్దకు వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మక, ఆయన శక్తి ఏమిటో తెలుసుకోక చేస్తున్నటువంటి తప్పే అయి ఉన్నది. మనం యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తి, ఆయన చేసినటువంటి కార్యము యొక్క విలువ మనకు తెలిసినప్పుడు మనము ఎంతో పరిగెత్తుకొని ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆయన యుద్ధకు ఇప్పుడే వస్తాం. ఆ రక్షణ మనకు కావాలంటాం, ఆ పరలోక భాగ్యం కావాలంటాం, మాకు కావలసినటువంటి మార్గము తెలిసినదంటాం. ఇక వేరొకరికి ఆయన అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును. ఆయన వాక్యము, ఆ వాక్యములో జీవం ఉంది. ఇప్పుడు పడిపోయినటువంటి మనకు తిరిగి ఆయన మార్గమును పునరుద్ధరింపజేశాడు, మార్గమును ఏర్పాటు చేశాడు. ఆ మార్గము గుండా వెళ్తే సత్యమైనటువంటి ఆయన ఇంకొక మార్గము లేదు బిడ్డ అని చెప్పి ఆ సత్యము సర్వసత్యములోనికి, జీవములోనికి నిన్ను నడిపిస్తుంది. అదే మన అల్టిమేట్ గోల్, అదే మనము చేరుకోవాల్సినటువంటి చివరి దశ. అక్కడనే మనకి పరిపూర్ణత ఉంటుంది. అక్కడే తండ్రి కుమార పరిశుద్ధాత్ముడగు త్రియేక దేవుని యొక్క జ్ఞానము ఎటువంటిదో అక్కడ తెలుసుకోగలం. అంతవరకు కూడా ఈ లోకంలో మనం ఉండగా మనము దేవుణ్ణి, దేవుని కుమారుణ్ణి, ఆ పరిశుద్ధాత్మ ప్రభువుని వారితో సహవసించాలి, ప్రార్థన చేయాలి, రక్షణ భాగ్యంలోనికి రావాలి. చివరికి దేవుని యొక్క రాజ్యంలో మనమందరము కూడా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు రాజా. గత కాలమంతట్లో కూడా ప్రభా నాయన మమ్మల్ని కాపాడిన విధానమును బట్టి వందనాలు. ఈనాడు ప్రభా త్రియేక దేవుని యొక్క సంగతులను మాతో బోధించినందుకు, ఈ దీనదాసుని మీ శిలువ మాటను మరుగు చేసుకుని మీరు మాతో పలికించినందుకు వందనాలు ప్రభా. త్రియేక దేవుని శక్తిని తెలుసుకున్నటువంటి బిడ్డలకు, ఆ అనుభవ జ్ఞానము కలిగినటువంటి బిడ్డలను ప్రభా ప్రతి విధమైనటువంటి బంధకాల నుంచి, చీకటి శక్తుల నుంచి
విధమైనటువంటి అజ్ఞానము నుంచి ప్రభా వారిని విడుదల కలగజేసి ప్రభా దైవిక జ్ఞానమును దయచేస్తూ ఉన్నావు. మరి ప్రభా నీవు కృపాసత్య సంపూర్ణుడు గనుక ప్రభానైనా నిజమైనటువంటి దేవుని యొద్దకు వెళ్ళేటటువంటి మార్గం ఏమిటో ఇప్పుడు ఈ బిడ్డలు తెలుసుకున్నారు నాయన. కనుక వీరి యొక్క బ్రతుకులో వీరి యొక్క జీవితంలో ఇక ఏమేమో కొదవై ఉండకుండా ప్రతి విషయంలో కూడా మరి సర్వ పరిపూర్ణత కలిగి ప్రభా, సర్వ సమృద్ధి కలిగి ప్రభా, అన్నిటిలో కూడా సంతోషము సమాధానము కలిగి ప్రభా తమ యొక్క భావి జీవితంలో తండ్రి ప్రభా మరి వారు తమ యొక్క రక్షణను తమ బిడ్డలకు వెల్లడి చేసేటటువంటి వారిగా, తమ పొరుగు వారికి వెల్లడి చేసేటటువంటి వారిగా మరి ప్రతి ఒక్కరిని కూడా దీవించుము, ఆశీర్వదించుము. ప్రతి బిడ్డతో మాట్లాడము నాయన ప్రభా. ఇది మొదలుకొని తండ్రి ప్రభా వారు చేసేటటువంటి ప్రార్థనలో ప్రభా మీరు ఏకీభవించి వారిని ఆశీర్వదించి ప్రభా ప్రతి బంధకం నుంచి విడుదల కలుగజేసి ఆశీర్వాదమునకు కర్తలుగా చేయమని, వారు ఏ యొక్క అనారోగ్యం చేత గాని బలహీనత చేత గాని ప్రభా ఏ యొక్క మరి సమస్య చేత గాని బాధపడుచుంటే వాటిలన్నిటి నుంచి కూడా విడుదల కలగజేసి నిన్ను తలగానే నియమించదని గాని తోకగా నియమించనని సెలవిచ్చిన దేవుడు, నిన్ను ఆశీర్వదించే వానిగానే చేస్తాను గాని చేతులు చాచేటటువంటి వానిగా చెయ్యనని చెప్పిన దేవుడు, అటువంటి గొప్ప భాగ్యమును త్రియేక దేవుని యొక్క అనుభవ జ్ఞానమును మాకును నాకును దయచేయమని యేసయ్య ఉన్నతమైన నామమున ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.